శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. విశ్వేశ్వర జ్యోతిర్లింగము. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. సృష్టిని నిర్మించదలచి సనాతనుడు పరబ్రహ్మము అయిన పరమేశ్వరుడు శివశక్తి స్వరూపములు దాల్చినాడు. ఆ అర్ధనారీశ్వర రూపం నుండి పురుషుడకు నారాయణుడు ప్రకృతి అవతరించారు. వారికి తామెవరో ఎక్కడి నుండి వచ్చారో తెలియలేదు. అప్పుడు అశరీరవాణి, అఖిలాండకోటి బ్రహ్మాండములను సృష్టించుటకు మీరు సృజించబడ్డారు. ఆ శక్తిని పొందుటకు పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేయండి అని వినిపించింది. అయితే ఎటు చూసినా జలమే తప్ప నివసించుటకు స్థలమే కానరానందున ఎక్కడ తపస్సు చేయాలో వారికి బోధపడలేదు. అప్పుడు పరబ్రహ్మ తేజము నుండి 5 క్రోచుల విస్తారము గల ఒక పట్టణము నిర్మింపబడింది. అదే కాశీపట్టణము. పురుషుడైన నారాయణుడు కాశీపట్టణమునందు ఘోర తపస్సు చేయుచుండగా ఆ తపోవేడిమికి అతడి శరీరమున చెమటలు బట్టి ఆ నీరు కాలువలై ప్రవహించి అంతటా నిండిపోయింది. నారాయణుడు ఆ జలమును చూస్తూ ఆశ్చర్యముతో తలపంకించగా అతడి చెవి కమ్మ జారి ఆ జలమునందు పడిపోయింది. ఆ ప్రదేశమే మణికర్ణిక అను పేర పుణ్యతీర్థమై విరాజిల్లుతుంది. అంతటా జలరాశి యందు మునిగిన కాశీపట్టణమును పరమేశ్వరుడు తన శూలాగ్రమునందు ధరించి రక్షించినాడు. ఆ తదనంతరం నారాయణుని నాభికమలము నుండి బ్రహ్మ అవతరించాడు. అతడు 14 భువన భాండాలను, దేవ మానవ దానవ జాతులను, పశుపక్షాదులను సృష్టించాడు. అండాకారముకు బ్రహ్మాండమును 2 భాగములుగా ఛేదించి ఊర్ధ్వభాగములో సప్తలోకాలను, అధోభాగమున పైన మరొక సప్తలోకాలను సృష్టించాడు. ఈ 14 లోకములకు పైన కింద బ్రహ్మాండము కప్పువలె ఉండినది. అప్పుడు విష్ణు, బ్రహ్మాది దేవతలు, మహర్షులు పరమేశ్వరుని స్మరించి అతడు దర్శనమిచ్చినంత బహువిధములుగా స్తోత్రములతో కీర్తించారు. వారి భక్తికి సంతసించిన శివుడు వరము కోరుకోమన్నాడు. అంతటా వారందరూ ముక్తకంఠముతో, దేవాధిదేవ, విశ్వమునకే జనకుడవైన విశ్వనాథ, నీ విచ్చటనే శాశ్వతముగా నిలిచి ఈ సృష్టిని చల్లగా కాపాడమని ప్రార్థించారు. శివుడు వారి ప్రార్థనలను అంగీకరించి విశ్వేశ్వరుడను పేర కాశీపట్టణమునందు జ్యోతిర్లింగ రూపుడై వెలిశాడు. కాశీపట్టణము వరుణ, అసి అను 2 నదుల మధ్య ఉండుట చేత వారణాసిగా వాసికెక్కింది. ఇతడ బ్రహ్మ విష్ణాదులతో పాటు దేవతలు, మహర్షులెందరో యజ్ఞములు చేశారు. ఆదిశక్తి అన్నపూర్ణగా ఇచ్చట వెలిసి నిరతాన్నదానము ప్రసాదిస్తోంది. కాలభైరవుడు ఈ క్షేత్రపాలకుడు. గణపతులు, నవదుర్గలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, నవగ్రహములు ఇచ్చట కొలువు తీరారు. కాశీయాత్ర చేయువారికి అడుగడుగుకు ఒక అశ్వమేధయాగ ఫలము లభిస్తుంది. పవిత్ర గంగాస్థానము చేత పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి. కాశీయందు మరణించిన వారికి శివ సాయుధ్యం లభిస్తుంది.
శ్రీ విశ్వనాథాష్టకం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాదిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సీతాంశుజోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాదిపారుచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం దరుజపుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. రాగాదిదోషరహితం స్వజనానురాగం వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం మాధుర్యధైర్యశుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపైరతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతే స్తవనం శివస్యాం వ్యాఖ్యాతమష్టకవిదం పఠతే మనుష్యః విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహనిలయే లభతే చ మోక్షం. విశ్వనాథాష్టకమిదం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఇది శ్రీ వ్యాసమహర్షి ప్రణీత శ్రీ విశ్వనాథాష్టకం సంపూర్ణం. యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.